దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయటానికి కలిసి రండి. కావాలంటే క్రెడిట్ మీరే తీసుకోండి. ఇది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు. మరి ఈ దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయటానికి ఎవరు అడ్డంకి? మోడీ గారు కావాలనుకుంటే ఈ రోజు నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా. ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది ఉంది. కొత్తగా పొందాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాకపోతే చిన్న లింక్ ఉంది. ఆ లింకుని సవరించి మహిళా బిల్లుని అమలు చేయొచ్చు. ఆ లింక్ ఏంటంటే, గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో ఆమోదం చేసుకుంటున్నప్పుడు వచ్చే డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ అని పెట్టారు. ఆ డీలిమిటేషన్తో ఉన్న లింక్ కనుక కట్ చేసి డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ని అమల్లోకి తీసుకొస్తే, అంటే చేసిన చట్టానికి చిన్న సవరణ చేసి, ఆ సవరణ చేయడానికి కూడా 2/3 మెజారిటీ ఏం అవసరం లేదు, సాధారణ మెజారిటీ సరిపోయింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఉన్న బలం సరిపోయింది. ఎన్డీఏ కూటమి దగ్గర అఫీషియల్గా 293 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా వాళ్ళు కాక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది కలిశారు, ఉద్ధవ్ థాకరే పార్టీ నుంచి 6 కలిశారు. అసలు వీళ్ళు కలవకపోయినా సరే ఇప్పుడున్న సాధారణ మెజార్టీ 293 మందితోటి కాంగ్రెస్ కోఆపరేట్ చేయకపోయినా, ఇండీ కూటమి పార్టీలు కోఆపరేట్ చేయకపోయినా, ఎవరితో సంబంధం లేకుండా ఈ 293 మంది బలంతో ఆల్రెడీ చేసిన చట్టానికి చిన్న సవరణ చేసి మహిళా బిల్లుకి డీలిమిటేషన్తో ఉన్న లింకును తెంపేసి మహిళా బిల్లును ఈ రోజు నుంచి అమలు చేయొచ్చు. ఇప్పటికే లోక్సభలో ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాల్లో 33% మహిళలకు రిజర్వ్ చేయొచ్చు. అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో 33% మహిళలకి రిజర్వేషన్ చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 119 స్థానాల్లో 33% మహిళలకి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ 175 స్థానాల్లో 33% మహిళలకి రిజర్వ్ చేయొచ్చు. మహిళా బిల్లుకు ఉన్న అడ్డంకి లేదు, మహిళా బిల్లుకు ఉన్న ఆటంకం లేదు. కాకపోతే చిన్న లింక్ పెట్టారు, డీలిమిటేషన్తో పెట్టారు లింకు. డీలిమిటేషన్ ద్వారా ఈ 543 స్థానాలని, అంటే లోక్సభలో ఉన్న 543 స్థానాలని 816 స్థానాలకు పెంచి, అలాగే రాష్ట్రాల్లో ఉన్న ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాలని ఇంకొక 50% వరకు పెంచి మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటున్నారు. ఎందుకు ఇలా అనుకుంటున్నారు? ఇప్పుడున్న స్థానాల్లో కనుక మహిళలకు ఇస్తే మరి మహారాజులు ఉన్నారుగా, ఆల్రెడీ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా, వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కదా. వాళ్ళ ఉద్యోగాలు పోకుండా మహిళలకి స్థానాలు ఇవ్వటం కోసం పెంచి ఇవ్వాలని. చూడండి, ఇప్పుడు ఉన్న స్థానాల్లో మహిళలకు ఇవ్వరు. మహిళల కోసం డీలిమిటేషన్ చేసి స్థానాలు పెంచి ఆ పెంచిన స్థానాల్లో మహిళలకు ఇస్తారు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ ఉద్యోగాలు కాపాడటానికి మహిళా రిజర్వేషన్ ఆపుతున్నారు అంతే. ఇప్పుడు ఉన్న వాళ్ళ ఉద్యోగాలు పోకుండా ఉండటం కోసం మహిళా రిజర్వేషన్ అమలు చేయట్లే. అమలు చేయాలనుకుంటే ఈ రోజు అమలు చేయొచ్చు. మహిళా రిజర్వేషన్కి ఎవరు అడ్డంకి కాదు. ఎవరు అడ్డం వచ్చినా మోడీ గారు తెలుసుకుంటే అమలు చేయొచ్చు, పెద్ద విషయం కాదు. ఒక్క చిన్న సవరణ, పాత చట్టానికి చిన్న సవరణ చేస్తే సరిపోయింది. కానీ చేయట్లేదు. ఎందుకంటే డీలిమిటేషన్ తర్వాతే మహిళా బిల్లు అంటున్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ సహకరించండి అని పైకి చెప్తే జనాలు తిడతారు, జనాలు కొడతారు కూడా. అందుకని డీలిమిటేషన్ పేరు చెప్పకుండా మహిళా బిల్లు అని మోడీ గారు చెప్తున్నారు. ఎవరు డీలిమిటేషన్ అంటే మీ ఉద్యోగాలు పెంచుకోవడం కోసం అని అంటారని చెప్పేసి డీలిమిటేషన్ అనే పదం వాడకుండా మహిళా బిల్లు అనే పదాన్ని వాడుతున్నారు. ఇది తప్పండి. మహిళా బిల్లు కావాలనుకుంటే మోడీ గారు ఇప్పటికిప్పుడు అమలు చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దీంట్లో రాజకీయం ఉంది. ఇప్పుడున్న మహారాజులు ఉద్యోగాలు కోల్పోకుండా ఇప్పుడున్న వాళ్ళ పదవులు అలాగే ఉండాలి. ఇప్పుడున్న ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ సేఫ్ జోన్లోనే ఉండాలి. కొత్తగా సీటు క్రియేట్ చేసి మహిళలకు ఇవ్వాలి. ఇది నడుస్తున్న ఎజెండా. ఏమంటారు? కామెంట్ చేయండి.